ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తంత్రోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశఋషిభ్యః మహద్భ్యః నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థః బ్రహ్మైవాహమస్మి. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రహీతాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. वाचकः प्रणवो यस्य क्रीडावस्त्वखिलं जगत् श्रुतिराज्ञा वपुर्ज्ञानं तं वन्दे देवकीसुतम्. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं मातु वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्. भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहिनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तके केशवे. पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सद्भानुना बोधितं लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसि न श्रेयसे. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं. यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः. ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. अंतवंत इमे देहाः नित्यस्योक्ताः शरीरिणः अनाशिनः अप्रमेयस्य तस्माद् युध्यस्व भारत అనే పదం అది దాంట్లో కొంత చెప్పుకున్నాం మనం. అంటే అక్కడ నిత్యత్వము అనేటటువంటి దాంట్లో ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఆ రెండు రకాల అంతములు లేకపోతే భేదములు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇక్కడ చర్చ ప్రారంభించారు. ఇక్కడ చూడండి, ఆ మాటే మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకున్నాడు. తత్ర అనాశిన నిత్యస్య ఇది ద్వివిధేన అపి నాశేన అసంబంధ అస్య ఇత్యర్థః. అస్య అంటే పరమాత్మకు ఆత్మకు, అనాశి రెండు పదాలు వాడారు కదా, మామూలు పునరుక్తి దోషం రాదా?
అంటే అనాశి అనే పదం వాడారు, నిత్యం అనాశి అంటే నాశనం లేనిది, నత్యం లేకపోతే నిశ్చయంగా ఉండేది, ఎల్లప్పుడూ ఉండేది అని రెండు పదాలు వాడారు కదా. దాంతో కాదయ్యా, రెండు రకాల నాశనాలు ఉన్నాయి, ఆ రెండు రకాల నాశనాలతోటి కూడా సంబంధం లేదు దీనికి అని ఎలా చెప్పుకొచ్చారంటే, పృథివ్యాధిపత్ అపి నిత్యత్వం స్యాదాత్మన అంటే భూమి అన్నాళ్ళ నుంచి ఉంటుందంటే ఎప్పటి నుంచో ఉంది, అలా అనాది, అలాగా నిత్యమైనటువంటిదయ్యా. అంటే కొన్ని లక్షల తరాలు గడిచినా కానీ అది ఇంకా ఉంటూనే ఉంది. లక్షల తరాల, కోట్ల తరాలు చెప్పాలి. తరం అంటే 25 ఏళ్ళు 30 ఏళ్ళు అనుకుంటే, ఒక లక్ష తరాలంటే 30 లక్షల సంవత్సరాలు అయింది. కానీ భూమి పుట్టేప్పుడు అది 192 కోట్ల సంవత్సరాలు అయిందని చెప్తున్నారు. అంతే, అలాంటిదాన్ని నిత్యమైనటువంటి దానిగా చెప్పడం ఉంది కదా. కాదయ్యా, అలానే కాదు, కానీ దానికి కూడా అంత టైం అయిన తర్వాత చివరికి అది అంతరించిపోతుంది కదా. అన్యథా పృథివ్యాధిపతపి నిత్యత్వం స్యాద్ ఆత్మన, ఆత్మకి అలాంటి భూమి, భూమి కంటే ఇంకా ఎక్కువ కాలం ఉండే సూర్యుడు, అంతకంటే ఇంకా లక్షల లక్షల కోట్ల సంవత్సరాలు ఉండేటటువంటిది గెలాక్సీలు, అలాంటి నిత్యత్వం అందామా ఆత్మకి. తత్ మాభూత్, అది వాడకూడదు అని కాదు. ఇది నిత్యస్య అనాశన ఇత్యాహ. అప్రమేయస్య అనే పదానికి వస్తూ మనం వెంటనే ఆవేళ ఒక పద్యం, భాగవతంలో పద్యం చెప్పుకున్నామండి. చాలా గొప్ప పద్యం అది, అందరికీ కంఠస్థం కూడా చేయమని ఆవేళ ఉపదేశం చేశాను. జ్ఞాపకం ఉండే ఉంటుంది ఆ పద్యం, మీకు అందరికీ వచ్చే ఉంటుంది. కృష్ణ వాసుదేవ కేశవ పరమాత్మ అప్రమేయ వరద హరిముకుంద, నిన్ను చూడగంటి నీ కృపగనుగొంటి అఖిల సౌఖ్య పదవులందగంటి. ఇందులో ఇక్కడ అప్రమేయ, అక్కడ మనకి శ్లోకంలో ఏ పదం అయితే అప్రమేయ వచ్చిందో ఆ ప్రమేయాన్ని దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ సంబోధన కింద వాడుతున్నాడండి. అప్రమేయ. ఇక్కడ ఇందులో మూడు పదాలు ఉన్నాయి. మేయము ఒక మాట, దానికి అనేటటువంటి ఉపసర్గ కలిస్తే ప్రమేయము, దాన్ని నైతత్పురుషు చేస్తే అప్రమేయము. మేయము అంటే కొలవదగినటువంటిది, కొలుచుటకు వీలైనటువంటిది. అంటే ఒక టైం ఉందనుకోండి, దాని టైం పెట్టి మనం టైం, మన అవర్స్ మినిట్స్ ఇటు మీడియం టైంలో చూస్తాం, నానో సెకండ్స్, ఇంకా ఎంత దూరం వెళ్ళొచ్చు, 10⁻⁻⁴ దాకా వెళ్ళొచ్చు, లేక అనంతమైనటువంటి కాలాల్లోకి వెళ్ళవచ్చు, కల్పాల దాకా వెళ్ళొచ్చు. మామూలుగా కాలం గురించి టైం జస్ట్ ఒక మాట అన్నాను కనుక, ఈ బ్రహ్మాండం అంతా కూడా ఎన్నాళ్లలో పుట్టింది, ఎంతసేపు పట్టింది, బ్రహ్మాండం అంటే ఈ యూనివర్స్ అంతా కూడా అనేటటువంటి దీని మీద సైంటిస్టులు చేసినటువంటిది అంటే ఎంత తెలుసునండి. ఒక మతం ప్రకారం అయితే 6 రోజులు సృష్టి చేసి 6 రోజులు పట్టింది సృష్టి చేయడానికి, 7 రోజులు సెలవు తీసుకున్నాడు ఆయన. కాదండి, 10⁻⁻, మొదటి సెకండ్లో 10⁻⁻⁴ సెకండ్లో అయిపోయింది సృష్టి, బ్రహ్మాండ నక్షత్ర మండలాలతో సహా. అంటే డెసిమల్ పాయింట్ పెట్టి అక్కడి నుంచి 44 అంటే 43 సున్నాలు పెట్టుకుని అక్కడ ఒకటి వేసుకోండి. అంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఒకటి పెడితే సెకండ్లో 10వ వంతుని. డెసిమల్ పాయింట్ పెట్టి 0 1 అంటే ఎన్ని అంకెలు ఉన్నాయో చూసుకోండి, ఎన్ని సున్నాలు ఉంటే దానికి 0 కలుపుని, అంటే 100. 3 సున్నాలు ఉన్నాయంటే 4 సార్లు వేసుకోండి, అంటే 10,000 సెకండ్, సెకండ్లో 10,000వ వంతు. అలాగే మీరు 43 సున్నాలు పెట్టారనుకోండి, ఇంకా కోట్లో చెప్పాలి, అంటే మొదటి సెకండ్లో 6 7 42 సార్లు 6 సార్లు చెప్పాలండి. కోటో వంతులో కోటో వంతులో కోటో వంతులో కోటో వంతులో కోటో వంతులో కోటో వంతులో ఇందులో అయిపోయిందండి బ్రహ్మాండం. అది మన లెక్క ప్రకారం ఇవాళ సైన్స్ చెప్పేటటువంటిది. అంతే, దానికి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. కన్ను మూసి తెరిచారు, కన్ను మూసి తెరడం అంత టైం పట్టదండి, ఇంకా చాలా ఎక్కువ టైం పడుతుంది. ఇందాక చెప్పింది కానీ చెప్పడానికి వీలుగా ఉండడం కోసం ఆ మాట వాడుతున్నారు, అంటే అత్యల్ప కాలంలో జరుగుతుందని. అలా అది కూడా అక్కడ కూడా టైం యూనిట్ ఉంది కదా. ఈవేళ నానో, ఇప్పుడు నానో అనే పదం వాడుతున్నారండి. ఈ నానోకి డిస్టెన్స్కి వాడతారు, టైంకి వాడతారు. నానో సెకండ్ అంటే మొదటి సెకండ్లో 10⁻⁻⁹ అంటే మీకు 8 సున్నాలు గీసాక 8 సున్నాలు పెట్టుకున్నాక ఒకటో, అంటే 10 కోట్లు అంతనమాట, దాన్ని నానో సెకండ్ అంటాం. ఇప్పుడు లెంగ్త్కి, ఇప్పుడు సర్క్యూట్స్ ఉన్నాయనుకోండి, ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్, ఒక వైరు ఇంకో వైరుకి తగలకుండా వెళ్ళాలి, తగిలితే షార్ట్ అయిపోతాయి. ఎంత చిన్నది తగలకుండా ఎంత చిన్నది చేయొచ్చు అని ఇప్పుడు పెద్ద, అదండి సెమీ కండక్టర్ ప్రాజెక్ట్లో చేస్తున్నది.
చిప్స్ తయారు చేస్తుందంటూ అది పెద్ద అసలు ఉద్దేశం. ఆ కనెక్షన్స్ ఇచ్చేటటువంటి 2 లైన్లు మధ్యలో ఉన్న దూరం ఎంతంటే మిల్లీమీటర్లో 10 కోట్ల వంతు ఖాళీలో 2 వైర్లు పెడుతున్నాయటండి. అది ఇప్పుడు జరుగుతున్నటువంటి టెక్నాలజీలో. అలాంటిది అంటామా? లేదయ్యా, ఇంకా అంతకంటే ఉంది. చిన్నది చెప్పదలుచుకుంటే ఇంకా దానికంటే చిన్నది మించిపోయినది. అంటే నీకు కొలత కొలచి నీ విలువ ఇంత ఉంది అని ఎవరికి చెప్పడానికి వీలయ్యా అంటే ప్రమేయం అంటే ప్రఖరమైనటువంటిది, చాలా పెద్దది కానీ చాలా చిన్నది కానీ ఆ రెండు కూడా లేదు. అప్రమేయ అంటే నీకు చిన్నపాటి విషయం కానీ పెద్దపాటి విషయం కంటే కూడా రెండింటి కూడా మించినటువంటి వాడు. చిన్నదానికంటే చిన్నది, పెద్దవాడి కంటే పెద్దవాడి. దీనికి ఇంకొక మాట మీద అనే చక్కటి మాట అండి. ఈ అప్రమేయ అనేటటువంటి అణోరణీయాన్, అణువు కంట అణువు లాంటి వాడు, అణువుకి అణువు లాంటి వాడు. మహతో మహీయాన్, మహత్ అంటే ఈ బ్రహ్మాండాలన్నీ అని కలిపి అనుకోండి. దానికంటే బ్రహ్మాండానికి ఇంకో బ్రహ్మాండం లాంటి సైజు అనుకో అని చెప్పడానికి ఇక్కడ అప్రమేయ ఈ మాట గురించి చెప్పుకుందాం. ఇది నృగ మహారాజు కథలో వస్తుందండి. ఇది 10వ స్కంధంలో వస్తుంది అక్కడ ఉత్తర భాగంలో. తర్వాత ఇది నెక్స్ట్ ఏంటంటే ఇందులో భాష్యంలో చూస్తే ఇక్కడ మనం చూద్దామండి ఒకసారి. ఎందుకు ఆ మాట గురించి మనం ఇక్కడ చెప్పుకోవాల్సి వచ్చింది? అప్రమేయం అనేటటువంటి మాటకి ఇంకా వివరంగా చెప్పాలంటే ఈ వాక్యం చదువుకోవాలండి. కొలవాలి అంటే ఒక వస్తువుని ఎంత చిన్న ఊహతో కొలుద్దామండి. దానికి ఏదో లక్షణం ఉండదు కదా. నువ్వు టైం మామూలుగా మనకి యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్ అని ఉంటాయండి. యూనిట్స్ దాని ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో ఫిజిక్స్లో చెప్తారు, బీఎస్సీలో ఇదివరకు చెప్పేవారు. డైమెన్షన్స్ అంటారు దాన్ని. దానికి ఒక లెంగ్త్ కానీ, వెయిట్ కానీ, టైం కానీ, ఈ 3 FPS సిస్టము, సిజిఎస్ సిస్టము, ఎంకేఎస్ సిస్టమ్, ఇలాంటి సిస్టమ్స్ 3 ఫండమెంటల్గా పెట్టారండి. అంటే లెంగ్త్ అనేది ఒకటి ఉంది అని అనుకుని దాన్ని కొలవడానికి ప్రయత్నం చేయడం, బరువు అనేది ఒకటి ఉంది అని అనుకుని దాన్ని కొలవడం. గ్రాములు చెప్పొచ్చు, కిలోగ్రాములు చెప్పొచ్చు, లేదా టన్నులో చెప్పొచ్చు, లేదా నానోగ్రాములో చెప్పొచ్చు. టైం అనేది ఒకటి ఉందనుకుని నానో సెకండ్ ఇంకా దానికంటే చిన్నదో లేకపోతే పెద్ద మహాకల్పాల కంటే చెప్పొచ్చు. అసలు దానికి కొలవడానికి యూనిటీ లేదయ్యా. ఆ మాట చెప్పేది అప్రమేయము అనేటటువంటి మాటకి ఇక్కడ వస్తుందండి ఇందులో. ఇది మాండూక్య ఉపనిషత్తులో ఉన్నటువంటి గొప్ప వాక్యం అండి. ఇది ఎన్ని వందల సార్లు నేను రిఫర్ చేసుకుంటూ ఉంటాను. ఆశ్చర్యం వేస్తుందండి. పరమాత్మ యొక్క ఆత్మ అనేటువంటి, ఇక్కడ ఆత్మ గురించి అక్కడ చర్చ అంతా జరుగుతుందండి ఇప్పుడు. అనాశిన అప్రమేయసి అని చెప్పినంత కూడా ఆత్మ గురించి దాని లక్షణాలు చెప్తూ అప్రమేయ అని పదం వాడాడండి. ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే ఈ వాక్యం దగ్గర రావాలండి మాండూక్యోపనిషత్తుకి. ఇది చూడండి, మనం ఆవిడ చదివేసి హడావిడిగా మనం క్లాసులు జస్ట్ ఉందని చెప్పేసి అంతే వివరంగా చెప్పుకోలేదండి. ఈవేళ చెప్పుకుందాం అని కూడా తర్వాత క్లాసులో అనుకుందాం అని కూడా అనుకున్నాం. నా అంత ప్రజ్ఞం, ఇది అందరూ కంఠస్థం చేయండి అమ్మా. ఇప్పుడు క్లాసులో కాదు, క్లాస్ అయిపోయిన తర్వాత అయినా సరే. అంత గొప్ప వాక్యం అమ్మా. సమస్త ఉపనిషత్తులు ఏ చెప్పడానికి బయలుదేరాయో దాని అంతటికీ సారం కింద ఇగో నా 5 లైన్లో వచ్చేసిందండి ఈ వాక్యం. నేను చదువు వినిపిస్తాను, తర్వాత అర్థం నాకు చేతనైనంత వరకు చెప్తానండి. నా అంత ప్రజ్ఞం, అక్కడ కామ ఉందనుకోండి. నా బహిః ప్రజ్ఞం నోభయత ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమనం శాంతం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయ. ఇదండి. ఏమిటే చెప్తాను, ఇందాక అక్కడ చెప్తున్నా దగ్గర అనాశి అప్రమేయం అని చెప్పు, అవినాశి చెప్పు, నిత్యం అని చెప్పుకొచ్చాడు కదండి. దీనికి ఇక్కడ చెప్తున్నాడు. అక్కడ ఏదైతే ఆత్మ అన్నాడు, సహా ఆత్మ, అది ఆత్మ అంటేను. సహా విజ్ఞేయ, అది తప్పక తెలుసుకోవలసినటువంటిది. అంటే తెలుసుకునేవి చాలా ఉంటాయి. ఇక్కడి నుంచి మనం ఏదో హైదరాబాద్ ఢిల్లీ వెళ్ళాలంటే ఫ్లైట్లో వెళ్ళాలంటే ఆ ఫ్లైట్ ఎప్పుడు, ఫ్లైట్ టైం ఎప్పుడు, ఫ్లైట్ టైం ఎప్పుడు, మొత్తం అన్ని తెలుసుకుంటాం. అది మామూలు లౌకికమైనటువంటి విషయాలు కావయ్యా. విజ్ఞేయ, జ్ఞేయం అంటే తెలుసుకోదగిలింది. నీకు ఏది అవసరం అది తెలుసుకోవడం. అనవసరమైనవి తెలుసుకుంటూ ఉంటామండి. దీని మీద అంటే ఒక మాట మీద ఎంత దూరం పెడుతుందో సరదా చూడండి. అనవసరమైన విషయాలు ఎక్కువ తెలుసుకుంటూ ఉంటాం.
ఇప్పుడు అక్కడ ట్రంప్ వెళ్ళి అక్కడ జపాన్లో ఎక్కడో ఏదో మాట్లాడాడు. అది మనకు అవసరమా ఇప్పుడు? మన దేశంతో ఏమైనా సంబంధం ఉందా? లేదు. జపాన్ వెళ్ళాడు, అక్కడ ఏదో అన్నాడు, కొత్తగా వచ్చిన ప్రైమ్ మినిస్టర్ అని. లేకపోతే ఇటలీ ప్రధానమంత్రి ఇంకోటి ఏదో అన్నాడు. అది మనకు అవసరమా? ఇలాంటి అనవసరమైనటువంటి విషయాల్లో టైం వేస్ట్ చేయడంలో మనం నెంబర్ వన్ అయిపోతున్నాం అండి. దీనికి సంస్కృతంలో సరదాగా ఒక వాక్యం ఉంది. టైం ఎలా వేస్ట్ చేసుకుంటారో. ఇద్దరు కూర్చున్నట్టండి పల్లెటూళ్ళలో, పొద్దున్న మొహం కడుక్కుంటూ అరుగు మీద కూర్చున్నట్ట. వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఎలా ఉంటాయి? చిన్న మాటలు. కాకస్య కతివాదంతాహ. ఏమయ్యా, కాకికి పళ్ళు ఉన్నాయా లేవా? ఉంటే ఎన్ని పళ్ళు ఉన్నాయంటావు కాకి అని వీడు యువతల అరుగు మీద కూర్చొని అవతల అరుగు మీద కూర్చుని అడుగుతున్నట్టండి. కాకి పళ్ళు ఉన్నాయో లేవో అవసరమా? ఇంకోటి అన్నట, కా వార్త చోళమండలి. ఆ చోళమండలం వార్తలు ఏమిటాయి అని రెండో వాడు అడుగుతున్నట్టండి. ఏ రకమైనటువంటి మెయిల్ సిస్టమ్స్ కమ్యూనికేషన్స్ లేనప్పుడు కావార్ ఈ రెండు టైం వేస్ట్ చేసుకోవడానికి చెప్పే బ్రహ్మాండమైన ఉదాహరణ అండి. కాకస్య కతివా, కతి అంటే ఎన్ని, కాకస్య కతివా దంత, కాకి ఎన్ని పళ్ళు ఉన్నాయి, ఎన్ని దంతాలు ఉన్నాయి. కా వార్త చూడ, మా గురుగారు పుల్లెల శ్రీరామచంద్ర గారి ఈ మాట చెబుతుండే, టైం వేస్ట్ చేస్తే ఇలా చెప్పండి అనేవారండి. అలాగా అవన్నీ కూడా అనవసరం, ఆ విషయాలు అనవసరమైన విషయం చెప్పడం కోసమని. అది కాదయ్యా, నీకు తెలుసుకోవాల్సి చాలా ఉన్నాయి. సుఖభోగ భోగ్యాలతో జీవితం గడపాలి. ఓకే, తప్పేం లేదు అనుకోవడంలో. సామాన్య లోకులు అందరూ అలాగే అనుకుంటాం, మనందరం ఆజ్ఞేయం. సో జ్ఞేయ, అది తెలుసుకోవయ్యా. అంటే ధర్మార్థ కామముల గురించి తెలుసుకో, ఎలా జీవించాలో తెలుసుకో. దానికి శృతి స్మృతి పురాణాలన్నీ అధ్యయనం చెయ్యి, లేదా పండితుల దగ్గర నీ విషయాలు తెలుసుకో, ధర్మ సూక్ష్మాలు తెలుసుకో. ఇవన్నీ కూడా జ్ఞేయములు. కానీ విజ్ఞేయం ఒకటి ఉందండి, విశేషముగా తెలుసుకోవాల్సిన ఏమిటి? అసలు నువ్వు ఎవడో నీకు తెలిసిందా? అది తెలుసుకోవడానికి ట్రై చేయి. ఆత్మ అనేది ఏది అస్మాడు చెబుతున్నారు కదా, వేదాలన్నీ కూడా ఉపనిషత్తులన్నీ కూడా ఘోష చేసి ఆ ఆత్మ అనే పదార్థం అనేది అదయ్యా. తప్పక తెలుసుకోవాల్సింది, బాగా తెలుసుకోవాల్సింది అది విజ్ఞేయ. ఈ మాట వెంటనే మనకి మంత్రపుష్పంలో చూడండి. ఇక్కడ తెలుసుకోవాల్సింది అన్నారు కానీ ఏం తెలుసుకోవాలి అక్కడ వాక్యం? నారాయణం మహాజ్ఞేయం, అక్కడ పదం దొరికిందండి. ఇక్కడ తప్పకుండా తెలుసుకోవాల్సింది ఏదైతే అని అన్నాడో దీనికి కంటిన్యూషన్ అక్కడ వాక్యం దొరుకుతుందండి. ఏమిటి? నారాయణం మహాజ్ఞేయం. విజ్ఞేయం వి అనే దానికి విశేషంగా ఉన్నది. మహాజ్ఞేయం అంటే చాలా గొప్ప విషయం. తెలుసుకోవాల్సిన ఏంటి తెలుసు, నారాయణ గురించి తెలుసుకోవయ్యా. అంటే ఇక్కడ ఆత్మని ఏదైతే అంటున్నామో అదే నారాయణుడు, అదే పరమాత్మ అని చెప్పుకొచ్చి, ఇప్పుడు ఆ నారాయణ యొక్క లక్షణం ఏంటంటావు? లేక సినానిమస్ గా, పర్యాయ పదంగా ఆత్మ యొక్క లక్షణాలు ఏమిటంటావు అని ఇక్కడ చెప్పుకొచ్చాడండి. ఇక్కడి నుంచి ప్రారంభిస్తే నాంత ప్రజ్ఞం. మనం మూడు స్థితుల్లో ఉంటామండి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థల్లో ఉంటూ ఉంటాం. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఎక్కడికో వెళ్ళాను, రెండింటికి అలా ఇంటికి వస్తాను అనుకున్నాను. అటువంటిది 5:25కి క్లాసులో దూకి పడ్డట్టు వచ్చానండి. ఏమండి? అంటే ఇది ఏ రకమైనటువంటి ప్రజ్ఞ? వెళ్ళాలి, క్లాసు వెళ్ళాలి, 4ంటికి పెట్టాల్సిన క్లాసు అనౌన్స్ చేసాం, మార్చేసాం. బాలి దీని తర్వాత ఇంకో క్లాసు ఉండవాలి, అది క్యాన్సిల్ చేసాం. ఇదంతా కూడా జాగ్రత్త అవస్థలో నాకు ఉండేటటువంటి, మీకు ఉండేటటువంటి తెలివితేటలు, చైతన్యం. దీన్ని ఏమంటారంటే ఇది బహిష్ప్రజ్ఞ, బహిష్ప్రజ్ఞము. ఆ ఆత్మ అనేది అదే బహిష్ప్రజ్ఞ మాత్రమే అంటావా? కాదయ్యా, నా బహిష్ప్రజ్ఞం. జాగ్రత్త స్థితిలో మనం కాన్షియస్ గా ఉన్నప్పుడు ఉండేటటువంటి ఆ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో, అవేకండి స్టేట్లో, అది కాదయ్యా. పోనీ రాత్రి 9:00కో 10:00కో పడుకున్నాం అనుకోండి, వెంటనే నిద్ర పట్టేయదు, మగత నిద్ర ప్రారంభమవుతుంది. బయట వాళ్ళ మాటలు కొంచెం లీలగా వినిపిస్తూ ఉంటాయి, కానీ వెంటనే స్పందించాలని ఉండదు. ఇంకో 5-6 నిమిషాలు మన నిద్రలో జారుకుంటాం. అంటే బయటవి వినిపిస్తున్నాయి, బహిష్ప్రజ్ఞ ఉంది, కానీ లోపల ఇంకో స్థితిలోకి వెళుతున్నాం, అంతఃప్రజ్ఞలోకి వెళుతున్నాం. ఈ రెండింటి మధ్యలో సంధి యుగంలో ఉన్నాం అప్పుడు, మగధ నిద్రలో. దాన్ని ఏమంటారంటే ఉభయత ప్రజ్ఞ అంటారండి. ఉభయత ప్రజ్ఞ అంటే జాగ్రత్త అవస్థలో ఉండేటటువంటి కాన్షియస్నెస్, లేక డ్రీమీ స్టేట్లో నెగటివ్ స్వప్న స్థితిలో వెళ్ళేటటువంటి, నిద్రలో రెండో స్థాయిలోకి వెళ్ళేటటువంటి, నిద్రలో మొదటి స్థాయిది, అందులో వెళ్ళే మధ్యలో ఉండేటువంటి స్థాయిలో దాన్ని ఉభయత ప్రజ్ఞ అంట. అదంటావా పోనీ? నా కాదయ్యా, నిద్రలోకి వెళ్ళాము. ఈ జాగ్రత్త అవస్థలో మనం పొందినటువంటి వాటి యొక్క లీలా విశేషాలు ఏమైనా మన మనసు మీద పనిచేస్తున్నాయో, జరగబోయేటటువంటి విషయాలు మనకి పరమేశ్వరుడు మన సంకల్పంలో మన నిద్రలో కలలో రావాలనుకున్నాడో,
లేక మనం ఎప్పుడెప్పుడో చూసినటువంటి విషయాల యొక్క గందరగోళం అంతా కూడా మనకి కళ రూపంలో రావడం. అక్కడ ఆ వస్తున్న కళని చూస్తున్నవాడు ఒకడున్నాడు. మొన్నడు మెలుకువ వచ్చిందాక నాకు కొన్ని కళలైనా గుర్తుంటుంటాయి అందరికీ కూడాను. ఆ కళ వచ్చినప్పుడు అదే నిజం అని అనుకుంటున్నాం. ఆ అది దానికి నీ బహిష్ప్రజ్ఞకి సంబంధం లేదు. దాన్ని ఏమంటారంటే అంతఃప్రజ్ఞ అంటారు. ఇక్కడ చెప్తున్నా అండి, నా అంతఃప్రజ్ఞం, నిద్రలో నీకు వచ్చేటటువంటి ఆ ప్రజ్ఞ కాదయ్యా. ప్రజ్ఞ అనే మాట కాన్షియస్నెస్ అండి. అంటే తెలివి, జ్ఞానం అనుకోండి. నా బహిష్ప్రజ్ఞం, పోనీ మెలకుగా ఉన్నప్పుడు ఏదో అనుకుందామా? అది కాదయ్యా. నోభయత ప్రజ్ఞం, అంటే ఇటు రెండిటికి సంధిలో ఉండేటటువంటి ప్రజ్ఞ అనుకుందామా? నా కాదయ్యా. నా ప్రజ్ఞాన ఘనం, ఇంకా మనకి నిద్రలో ఇంకా గాఢ నిద్ర కూడా పడుతూ ఉంటుందండి. బాగా అలసిపోయి వచ్చాం ఏమండి, లేదా ఎక్కడెక్కడో భోజనం లేకుండా ఉన్నాం, ఏకాశి ఉపవాసం చేసాం, లేదా మొన్నటి పొద్దున భోజనం చేసాం, మధ్యాహ్నం బ్రహ్మాండమైన నిద్ర వస్తుంది. అవ్వలేదనుకోండి, రాత్రిపూట గాఢ నిద్ర పడుతుంది. బాగా ప్రయాణం చేసి అలసిపోయిన తర్వాత ఎంతసేపు ఉంటుంది? 15 నిమిషాలు 20 నిమిషాలు ఉంటుందండి యావరేజ్ అని. రాత్రి 5-6 గంటలు పడుకుంటే 10-15 నిమిషాలు ఉంటుంది. అప్పుడే కొన్ని ఎంజైమ్స్ అన్ని బాడీలో రిలీజ్ అవుతూ ఉంటాయట కొన్ని. ఇప్పుడు ఆ టైంలో మొన్న అబ్బా ఎంత హాయిగా నిద్ర పట్టిందో కదా అంటాం. అంటే హాయిగా నిద్ర పట్టడం అంటే ఏంటి? ఏ డిస్టర్బెన్స్ లేదన్నాం. అంటే ఏమిటి? ఏ కళ కూడా రాలేదు. ఇప్పుడు క్వశ్చన్ అండి, నీకు కళ, అప్పుడు మీరు వాడితో ఆర్గ్యూ చేద్దామండి. నీకు కళ వచ్చింది లేదు అనేది నీకు ఎలా తెలిసిందయ్యా? నువ్వు మెలకుగా ఉన్నావా? నువ్వు పడుకుని ఉన్నావు కదా. నువ్వు పడుకుని ఉన్నావు కదా. పడుకోవడంలో పోనీ స్వప్నం వస్తుంది, నాకు స్వప్నం వచ్చిందని మొన్నటి చెప్తున్నావు. ఇక్కడ స్వప్నం రాలేదనడానికి కూడా ఎవడో మెలకుగా ఉండాలి కదా. ఇప్పుడు ఎవరన్నా మన పెద్దవాళ్ళు బయటకు వెళ్తే, "అరే ఇంట్లో ఎవరన్నా వస్తారో చూడరా" అంటారు అనుకోండి. మన ఇంట్లోనే ఉండిపోయాం. వాడు తిరిగి వచ్చింది, "ఎరా అబ్బాయి ఎవరన్నా వచ్చారా నా కోసం" అని అడుగుతారు. ఎవరు రాలేదంటాం. ఇంకే ఎవరు వచ్చారు రాలేదు అని చూసేటటువంటి ఒక సాక్షి మనం ఉన్నాం అక్కడ. అది నీకు నిద్రలో కళ వచ్చింది, కళ రాలేదు అని చెప్పి, నీకు కళ రాలేదు, వచ్చిందంటే తెలుస్తుంది కళ జ్ఞాపకం ఉంటాను. కళ రాలేదు అని చెప్పడానికి కూడా నీకు ఒకటి ఎవడో మెరుపుగా ఉండి చూస్తూ ఉండాలి. అది దాని ప్రజ్ఞాన ఘనం. అంటే అక్కడ ఏమన్నారంటే, ఈ చైతన్యం అంతా కూడా గడ్డ కట్టేసినట్టు ఉందా, ఫ్రోజన్ కండిషన్ లో ఉందా, ఏమీ తెలియదు అంటున్నాం కదండి. నాకు ఏం తెలియలేదు, ముద్దు నిద్ర పట్టింది అంటాం, ఒళ్ళు తెలియకుండా పడుకున్నా ఉంటాం. ఆ ఒళ్ళు తెలియకుండా ఉండడం అంటే అక్కడ నీ ప్రజ్ఞానం అంతా కూడా గడ్డ కట్టిపోయింది, ఘనీభూతం అయిపోయింది. అలాంటిది అంటావా ఆత్మ అంటే? నా నా ప్రజ్ఞాన ఘనం. అసలు తెలియదు ఏమయ్యా నువ్వు, మెరుగ్గా ఉన్న తెలియదా అంటే కాదంటున్నావా? స్వప్న స్థితిలో ఉండేటువంటి చైతన్యం అంటే కాదంటావా? పోని సంధిలో ఉండేటి అంటే కాదంటావా? పోని సుషుప్తులు అంటే కాదంటావా? అసలు తెలివితేటలు లేవేమోనయ్యా. నా ప్రజ్ఞం, అసలు అలాగే ఉంటుంది. తెలివితేటలు మొద్దులా పడుకుని ఉంటాడు. అంత గాఢన తెలియని వాడికి దొంగకి తేడా ఏం లేదు అంటుంటారు పెద్దవాళ్ళు. అలా అనకయ్యోయ్. నా ప్రజ్ఞం, అప్రజ్ఞం అంటే తెలివి లేకపోవుట కాదు మళ్ళీ. ఇందాక తెలియలేదు అంటే తెలివి లేని ఏమీ తెలియని వాళ్ళ పడున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? అలా కదా, ఏమీ తెలియని వాడు కాదు, గుర్తెట్టుకో. ఈ చేత మళ్ళీ మొన్నటి పొద్దు తట్టి లేపితే లేస్తున్నాడు వాడు. ప్రాణం లేనటువంటి వాడు లేవలేడు. ఎక్కడో చిన్న మినుక్కుమంటూ లోపల ఏదో ఉండాలి. అదంటావా? అది కాదయ్యా. ఏమిటయ్యా ఈ చెప్పడం అసలు? అసలు అర్థం అవ్వకుండా చెప్పేస్తున్నావు. నా మాటలో అర్థం చేయట్లేదు, చెప్పు కాస్త. అదృష్టం, ఇంతవరకు ఎవరికి కనపడలేదయ్యా అది. అలా అంటే అర్థమైంది. అదృష్టం అంటే అంటే కనిపించలేదు అంటే అది కళ్ళ యొక్క పని. కళ్ళ యొక్క లక్షణం ఏంటి? జ్ఞానేంద్రియం అది. అంటే కంటి ఒకదానికి అంటే లేదా కంటి గురించి అయితే పంచ జ్ఞానేంద్రియాల గురించి చెప్పినట్టేనయ్యా. అంటే జ్ఞానేంద్రియం అయినటువంటి కంటికి అందనటువంటిది కనుక అదృష్టం. దృష్టం అంటే కనిపించేది. సీతాదేవిని చూసినప్పుడు దృష్ట సీత అన్నాడు హనుమంతుడు మహానుభావుడు. ఆవిడ కనపడింది అన్నాడు. ఇక్కడేం కనిపించదు. అదృష్టం కనిపించదు. ఎవరి గురించి చెప్తావన్నా? ఆత్మ గురించి అండి. అది కనిపించదు. అంటే కంటికి కనిపించదు. అది చెవులు వినిపిస్తున్నా అది అక్కర్లేదుగా. ఒక ఎగ్జాంపుల్ ఒకటి చెప్పేయండి ఒక ఇంద్రియానికి, మిగతా 5 జ్ఞానేంద్రియాలకి కూడా వర్తిస్తున్నాయా అని భాష్యంలో రాశారండి. అవ్యవహార్యం, వ్యవహారంలోకి వచ్చేప్పుడు ఇలా చేయెత్తి చూపిస్తుంటాడండి. బెదిరించేప్పుడు కూడా వేలెత్తి చూపుడు వేలుతో చూపిస్తూ ఉంటాడు బెదిరిస్తూ. ఏదైనా ఒక వస్తువు స్పష్టంగా పాయింటర్ తోటి మన స్క్రీన్ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తుంటే మనం అక్కడ చూపిస్తూ ఉంటాం మనం పవర్ పాయింట్తో దాంతో.
రేడియేషన్ తోటి. అదేం కాదయ్యా. ఏ అంటే చెవులతో వినిపించదు, కళ్ళకి కనిపించదు, ముక్కుకి వాసన అనిపించదు. అవ్యవహార్యం. వ్యవహారంలో వాడేటటువంటి ఏ పారిభాషిక పదమునకు అది లొంగదయ్యా. అంటే వ్యవహారం అంటుంటాం. వ్యవహారం అంటే మనం ఏదో రకమైనటువంటి మెలుగులో మనం వాడేటటువంటి ఒక శబ్దం ఏదో వాడుతూ ఉంటాం. శబ్దం అని ఇక్కడ వాడకూడదు. సూర్యుడి గురించి చెప్తూ మనకి నమ్మకంలో వస్తుంది. అసౌవ్యో వసర్పతి నీలగ్రి ఓ బిరోహిత అని చదువుతామండి. అక్కడ ఆకాశంలో కనిపిస్తున్నటువంటి సూర్యుడు అక్కడ వేలెట్టి అసవు ఈయన ఆకాశంగా చూస్తున్నామండి. ఈయన ఇటు పక్కన చెడు పక్కన. అలాగే నీళ్లు పట్టుకెళ్ళే ఉదాహార్య. ఈ నీళ్లు పట్టుకెళ్ళేటటువంటి గొల్లభామలందరూ కూడా నిత్యం చూస్తున్నారు ఆ పరమాత్మని, ఈ సూర్యుడిని. అక్కడ ఈ అని చూపిస్తున్నాడు అసౌ. అలా వేలు పెట్టో చేయి పెట్టో ఒక దాన్ని చూపించడానికి తెలివైనటువంటి దాన్ని వ్యవహార్యం అంటారండి. అవ్యవహార్యం. ఏ రకంగా దాన్ని ఇగో ఇక్కడ ఉన్నది ఇలా ఉన్నది అని చూపించడానికి వీల్లేనటువంటిదండి. పోనీ ఇదే జ్ఞానేంద్రియాలు అన్నావు కదా, కర్మేంద్రియాలతో ఏమైనా పట్టుకోవచ్చేమో చూద్దాం. అగ్రాహ్యం. గ్రహించుట అంటే గ్రాహ్యం అంటే పట్టుకొని తగినది. అగ్రాహ్యం అంటే పట్టుకొనుట. పట్టుకొనుట అయ్యా ఎక్కువ ఆపేసేయండి. అగ్రాహ్యం అంటే పట్టుకొనుటకు వీలు కానటువంటిది, పట్టు చిక్కనిది. అది కర్మేంద్రియానికి ఉదాహరణ అండి. చెయ్యి. చెయ్యి ఒకటే కాదు కర్మేంద్రియం, ఇంకా మనకి చాలా ఉన్నాయి. ఇంకా పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి. ఏ కర్మేంద్రియమునకు కూడా లొంగనటువంటిది, దేని చేతను ఇదని చూపించలేనటువంటిది. కారణం ఏంటిది అసలు అసలు ఇందాక చెప్పిన అసలు విషయానికి వస్తున్నామండి. ఇందాక పంచ జ్ఞానేంద్రియాలకి లొంగదన్నావు, పంచ కర్మేంద్రియాలకి లొంగదన్నావు. పోయి దాన్ని చూపిద్దామా ఎవరికైనాను. ఇప్పుడు మన భాష రానిటువంటి వాళ్ళతో కూడా ఏదో సౌజ్ఞలతోటి మనం మన వ్యవహారం చెప్పొచ్చండి. ఇలా అన్నాం అనుకోండి రమ్మని అర్థం, ఇలా అంటే వెళ్ళిపోమని మామూలు సౌజ్ఞ. ఉర్దూలో మాట్లాడినా అదే వాడతారు, ఇంకో దేశంలో మాట్లాడినా అదే వాడు. ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళేటువంటి చాలా మంది ఇంగ్లీష్ రానటువంటి వాళ్ళు కోట్ల మంది వెళుతూ ఉంటారండి. జపాన్ వెళ్తారండి, వాడి భాష మనకు తెలియదు. ఈ ఎక్కడ సౌజ్ఞలతోటి వాడు చేస్తున్నారు. ఈ సౌజ్ఞలతో చెప్పేదాన్ని వ్యవహార్యం అన్నాం. అవ్యవహార్యం ఏ సౌజ్ఞ చేతను దాన్ని వ్యక్తం చేయలేవయ్యా నువ్వు. కారణం ఏంటంటేట అలక్షణం. దానికి అసలు లక్షణం అనేది లేదయ్యా. అదండి అసలు ఈ ఆత్మకి ఏ లక్షణము లేదు. ఇదండి మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ అండి. ఇందులో కీవర్డ్ ఏదంటే అలక్షణం. ఎప్పుడైతే లక్షణం దానికి, ఇప్పుడు వేడిగా ఉంది అంటే చర్మం కాలుతుంది, సుగంధభరితంగా ఉంది ముక్కు గ్రహిస్తుంది. ఈ రకమైన లక్షణాలు ఉంటే ఈ ఇంద్రియాలు పనిచేస్తాయి, కర్మేంద్రియాలు పనిచేస్తాయి. దాని లక్షణం లేదు ఇదేం చేస్తుంది? ఒక పెద్ద దొంగ దగ్గరికి వెళ్తే అది వాసన చూపిస్తుందా? ముక్కు పనిచేయదు అక్కడ. అక్కడ ముక్కుతో చేసేది, చేతితోటో కాలుతోటి చేయాలి. అలాగా ఏ లక్షణం లేనటువంటి దాన్ని పోనీ ఇమాజినేషన్ చేస్తానయ్యా. చేతికి దొరకపోవచ్చు, కాలికి అంటే పంచ జ్ఞానేంద్రియాలకి పంచకర్మేంద్రియాలకి అతీతమైన ఇంకో మనస్సు ఉంటుంది కదా. నేను మనసుతో ఊహిస్తానయ్యా. నథింగ్ డూయింగ్. అచింత్యం. ఓ దానికి కూడా ఒక లక్షణం అంటూ ఉంటే దాన్ని నువ్వు చింతన చేయొచ్చు. లక్షణం చేయని దాన్ని నువ్వు ఎలా ఊహిస్తావు? మనం ఇక్కడ సపోజ్ అమెరికాలో అన్ని కూడా బంగారు ఇళ్ళు కట్టి ఉన్నాయి అని అన్నాడు అనుకోండి. ఓ బంగారం ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది కనుక ఆ బంగారు మేడలు మెదులు ఉన్నాయని భావించవచ్చు. లేకపోతే మనకి మనకి ద్వారకా నగరంలో అన్ని కూడా భవంతులన్నీ కూడా బ్రహ్మాండంతో కట్టించాడు విశ్వకర్మ కృష్ణ పరమాత్మ కోసం. లేదా రావణాసుడు చెరువు గట్టు పాంచాల రేవులన్నీ కూడా బంగారంతో రత్నాలతోటి కట్టేసి ఊహించవచ్చు వాటిని. ఎందుకంటే మనకి అందులో మౌలిక పదార్థాలు మనకు తెలుసును కనుక. దాని లక్షణం తెలియనప్పుడు ఎలా ఊహిస్తాయా? అచింత్యం. పోనీ ఏమయ్యా ఓ డిక్షనరీలో ఏదైనా అలాంటి దాన్ని చూపించే పదం ఏమైనా దొరకచ్చేమో. అవ్యపదేశ్యం. వ్యపదేశ్యం అంటే ఒక శబ్దము చేత సూచించబడేదండి. ఇందాక సంజ్ఞలు శబ్దం లేదు అక్కడ. ఇలాంటి రమణం ఇలాంటి పొమ్మదని శబ్దం లేదు. భాషాపరమైనటువంటి ఈ శబ్దాలు అంటే భాషలు అనేటివి కూడా ప్రతి భాషకి ఒక డిక్షనరీ ఉందనుకుందామండి. ఆ భాషలో ఉన్నటువంటి అన్ని రకాల పదాలకి అన్ని రకాల పదాల డిక్షనరీ రాసేసాడు ఎవడో అనుకుందాం. సో అలాంటి పదాలు ఏ భాషలోనైనా ఏ డిక్షనరీలోనైనా దీనికి సంబంధించిన పదం ఉందా? అవ్యపదేశ్యం. ఏ భాష చేతను అది కవర్ అవ్వలేదయ్యా. ఏ భాషా పదం చేతను సూచించబడలేదయ్యా. సూచించబడితే దాన్ని వ్యపదేశం అంటారు. అవ్యపదేశం అంటే ఏ భాషా పదము చేతను అది వివరించబడలేదయ్యా. ఇదంతా కూడా నెగిటివ్గా చెప్పుకుంటూ వచ్చాడండి. ఇప్పుడు పాజిటివ్గా చెప్తున్నాడండి. దాన్ని ఏకాత్మ ప్రత్యయ సారం. అక్కడికి వెళ్ళేప్పటికీ
అంతా ఒక్కటే ముద్ద ఉంది. రెండోది అనేది లేదు. ఏకాత్మ మొత్తం విశ్వంలో ఉన్నటువంటి సమస్త వస్తువులు ఒకటే అయిపోయి కూర్చున్నాయి. బాగా శుభ్రంగా రోలింగ్ చేసేసాం అనుకోండి, రుబ్బురోలు పెట్టి చేసేసినట్టు పదార్థాలన్నీ కూడా ఒక పెద్ద ముద్ద అయిపోయింది మహత్తులాగా. అందులో నువ్వు విడతీయడం గిరిగా ఏం లేదు. ఎటు చూసినా ఒకటే లక్షణం కనిపిస్తోంది అనుకుందామండి. అలాగట ఏకాత్మ ప్రత్యయ సారం సమస్తమైనటువంటి ఈ బ్రహ్మాండాలన్నిటిలోనూ కూడా ఎన్ని అనంత కోటి జీవరాశులు ఎన్నైతే ఉన్నాయో, ఈ అనంత కోటి జీవరాశులకి లేదా నిర్జీవరాశులకి కూడా లోపల ఉండేటటువంటి ఏ ఆత్మ అయితే ఉందో అది ఒక్కటేనయ్యా అది. అన్నిటిలోనూ ఉన్నటువంటిది, అన్నిటిలోనూ తత్సృత్వ తత్సృష్ట్వా తదేవాను ప్రావిశదు. బ్రహ్మాండాలన్నీ కూడా సృష్టించి అన్నిటిలోనూ ఆయన ప్రవేశించేటండి. ఎవడు ఈ ఆత్మ ప్రవేశించింది. అన్నిటిలోనూ ఉన్నటువంటి వాడు ఒక్కడే చివరికి ఏక ఆత్మ ప్రత్యయ. ప్రత్యయము అంటే జ్ఞానము అని అర్థం అండి. సారం అంటే ఇది ఫిల్టర్ చేయగా మొత్తం ప్రతి వస్తువుని కూడా మనం ఒకసారి చెప్పుకున్నామండి. వస్తువు యొక్క లక్షణాలు చెప్పుకున్నాం మనం 2వ అధ్యాయం 16వ శ్లోకం దగ్గర. ఆ శ్లోకం దగ్గర మనకి వస్తువులు ఎలా కనిపిస్తాయి, వాటికి మూల రూపం ఎంతవరకు ఉంటుంది, మాలిక్యూల్ వరకు దాని లక్షణం ఉంటుందని చెప్పుకున్నాం. మాలిక్యూల్ కూడా సబ్ డివైడ్ చేస్తే ఏమొస్తాయి, యాటమ్స్. యాటమ్స్ సబ్ డివైడ్ చేస్తే సబ్ అటామిక్ పార్టికల్స్, ఇంకా లోపల సబ్ న్యూక్లియర్ పార్టికల్స్, ఇంకా లోపల క్వార్క్స్, ఇంకా వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళేవాడి థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ అని చెప్పుకున్నామండి. అలాగా అక్కడ ఉన్నది ఏమిటంటే ఇంకా లోపల నాకు తెలియదు, నేను చెప్పలేను, ఏదో ఒకటే ఉందన్నాడు. థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్నాడు వాడు. మనవాళ్ళు సర్వం ఖల్విదం బ్రహ్మ అన్నారు. అన్నిటిలోనూ ఉన్నది ఏమిటయ్యా, ఒకటే వస్తువు అన్నిటిలోనూ ఉంది. ఏమిటి దాని పేరు పరబ్రహ్మ అని పేరు పెట్టారు. అది పర్యాయ పదం ఆత్మ అనే దానికి. అదండి ఏక ఆత్మ ప్రత్యయ సారం. సమస్తమైనటువంటి వస్తువులో కానీ అవస్తువులో కానీ, జీవ వస్తువులో కానీ నిర్జీవ వస్తువులో కానీ అన్నిటిలోనూ కూడా ఉండేటువంటి ఒకే ఒక్క వస్తువు ఏదైతే ఉందో అదే అది. అది ఎప్పుడు కనిపిస్తున్నాయా, ప్రపంచోపశమం. ఇంకా నాకు మీరు వేరుగా కనిపిస్తున్నారు, నా క్లాసులో మీరందరూ కొంతమంది కనిపిస్తున్నారు, కొంతమంది కనిపించట్లేదు. ఈ భేదభావం అంతా ఉంది. ఇది ద్వైతంలో ఉన్నానండి నేను. మీకు కూడా నా మాటలు వినిపిస్తున్నాయి కదా, మీరు కూడా ద్వైతంలో ఉన్నారండి. మీకు కనిపిస్తుంది, మీ కంప్యూటర్ కనిపిస్తుంది, మీ ఫోన్ కనిపిస్తుంది, అందులో కనిపిస్తున్న అక్షరాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కనిపిస్తున్నాయంటే మనంతా ద్వైతంలో ఉన్నట్టే లెక్కండి. ఇవన్నీ దాటి వెళ్ళిపోయి ఎవరైతే ఇదంతా కూడా భ్రాంతి అని మన చెప్పారే మహర్షులు. ఈ భ్రాంతిలోంచి ఎప్పుడైతే బయటపడతారో, ఓ సుఖ మహర్షులాగో, ఓ సనక సనందనాది మహర్షుల్లాగో, ఇలాంటి ఆ స్థాయిలో పెడితే అప్పటి కానీ వాళ్ళకి ప్రపంచం కనిపించట్లేదు, వాళ్ళకి ఆత్మే కనిపిస్తుంది. వాళ్ళకి రమణ మహర్షిగో అలా ఆ స్థితి ఏమిటంటే దాని పేరు ప్రపంచోపశమం అంటారండి. ప్రపంచము ఉపశమించింది. ప్రపంచం అంటే ఈ పదం వేరు, ఇది కొబ్బరి చెట్టు, ఇది రావి చెట్టు, ఇది మామిడి చెట్టు, ఇది వంకాయ, ఇంకో ఇలా ఈ వస్తువుకి ఆ వస్తువుకి భేదం ఏదైతే మనం చెప్పడం ప్రారంభించామో అటు అంతా కలిపితే ఒక ప్రపంచం అయిందండి. ఆ ప్రపంచం నశించిపోయిందండి, శమించిపోయింది, ఉపశమించిపోయింది. అది లేదు అసలు. అంటే ఈ వస్తువు అనే భావన లేనటువంటి స్థితి ఎప్పుడంటే అది సంపూర్ణ సమాధి స్థితిలో కలుగుతుంది. ఎలాంటి వాడికంటే సుఖ మహర్షి ఉదాహరణ. ఆయనకి ఏం కనిపించట్లేదు, ఆయనకి వెళ్ళిపోతున్నారు ఆయన. ఆ స్థితిని ప్రపంచోపశం అంటండి. అక్కడికి వెళితే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారయ్యా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇక్కడ పెడుతున్నారండి. ఇప్పుడు తర్వాత వాక్యంలో శాంతం, ఆ పరమ శాంతి కోసం వాళ్ళు తహతహలాడుతూ వెళ్ళిపోతారని మహర్షులు. దానికోసం తపస్సు చేశారు. యుగ యుగాలు కల్పకల్పాలు వాడు తపస్సు చేసింది. మీరు ఉజ్జయిని వెళ్ళారనుకోండి, మామూలుగా మహాకాళేశ్వరుడు ఉన్నాడు, ఆ పక్కనే మహాకల్పేశ్వరుడు ఉంటాడండి. ఈ మహాకాలుడు అంటే యుగాలకి అధిపతి అనుకుందాం, ఆయన కల్పాలకు అధిపతి. ఆయన మహాకల్పేశ్వరుడు. ఆయన ఆ స్థితిలో ఉండేటువంటి శాంత స్వరూపం ఏదైతే ఉందో అదయ్యా దాని యొక్క అసలు. ఇప్పుడు ఇందాక లక్షణాలు ఏమన్నాడు, కానీ ఇప్పుడు లక్షణం ఏంటంటే ఏ లక్షణము లేనప్పుడు మిగిలేది ఏంటంటే శాంత స్వరూపం అయ్యా. ఇంకా ఎటువంటిది అది, శివం, అత్యంత శుభప్రదమైనటువంటిది. అశుభమైనటువంటి ఆలోచన రాదు, క్రియ ఉండదు. పరమ పవిత్రమైనటువంటి స్థితి ఇది. అది ఎటువంటి రెండు ఉన్నాయి అలాంటివి. అయ్యవారు అమ్మవారు ఏం లేరే, ఇది ఒక్కడే అద్వైతం. ఉన్నది ఒక్కటే, రెండోది లేదు. దాన్ని మనం వాళ్ళందరూ ఏమంటూ ఉంటారంటే అని ఈ లౌకికమైన భాష దగ్గరికి చతుర్థం మన్యంతే, దాన్ని తురియం అంటూ ఉంటారయ్యా. ఇందాక మనం 3 అవస్థలు చెప్పుకున్నాం, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. 4వ స్థితి ఏమిటంటే తురియం అంటారే. దాన్ని తురియం అంటూ ఉంటారు కొంతమంది, అనుకుంటూ ఉంటారు. మన్యంతి అనుకుంటూ ఉంటారు వాళ్ళు. అవునా కదా చెప్పట్లేదండి. అంటే ఏంటన్నా ఆ స్థితి నుంచి, సుఖ మహర్షి యొక్క స్థాయి నుంచి మనకు ఒక లింకు వేయడానికి వీళ్ళు ఇలా అనుకుంటూ ఉంటారయ్యా. ఇప్పుడు మనం అనుకుంటున్నాం చాలా పరమ శాంత స్థితిగా, పరమ శివస్థితిగా అనుకుంటున్నాం కదా.
ఇలా మనం అంటే లౌకిక జగత్తులో ఉండి అలౌకిక జగత్తుని మనం ఊహించేటటువంటి అంతా కూడా అది మన్యంతే అనే పదం వాడతారండి. కానీ అక్కడికి వెళ్ళినటువంటి రమణ మహర్షి లాంటి వాడు ఎంజాయ్ చేశారు వాళ్ళు. దాన్ని ఏమంటారు? స ఆత్మ. ఆ ఆత్మ గురించి సవిజ్ఞేయ. ఇది థియరీ తెలుసుకోవడం కాదబ్బాయి, అనుభూతిలో తెలుసుకోండి. ఇది దానికి విశేషంగా తెలుసుకోండి. అంటే థియరీ ఎంత చదివినా సరే ఇంకా ఆ లక్షణాలు ఈ లక్షణాలు చెప్తూ ఉంటారు. కాదు, అనుభూతి పరంగా పొందు, అప్పటి నుంచి బయటికి రాదు ఇంకా సార్ అని ఇంత విషయాన్ని చెప్పడానికి బదులు అక్కడ ఒక్క చిన్న పదంలో కృష్ణ పరమాత్మ మనకి అందించేశారండి. జస్ట్ అదే చూద్దాం అండి ఒకసారి. అన్యథా పృథివ్యాధి చెప్పేసుకోండి. అప్రమేయస్య న ప్రమేయస్య ప్రత్యక్షాది ప్రమాణై అపరిచ్ఛేద్యస్య ఇత్యర్థ. దీని పరిచ్ఛేద్యం అంటే ముక్కలు ముక్కలు చేయడం అండి. ఇంగ్లీష్ చెప్తుంటే లిమిటేషన్. లిమిట్ అంటే ఇగో ఇక్కడ ప్రారంభమైంది ఇక్కడికి అంతమైంది. దీన్ని ఇంకో మాట డిలిమిటేషన్ అంటారండి. డిలిమిటింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. హద్దులు నిర్ణయించడం. హద్దులు నిర్ణయించలేనటువంటి దాన్ని సంస్కృతంలో అపరిచ్ఛేద్యము అంటారు. నను ఆగమనే ఆగమేన ఆత్మా పరిచ్ఛిద్యతే ప్రత్యక్షాదినాచ పూర్వం. ఇంతవరకు మనం చెప్పుకున్నది ఒక్క మంత్రంలో ఉన్న వివరం గురించి చెప్పుకుంటూ వచ్చామండి. ఇంకా ఆ శ్లోకం ఇంకా ఆత్మ అనే పదం ఇంకా అవ్వలేదండి. దీన్ని ఇప్పుడు ఆయన చర్చ ప్రారంభిస్తున్నారండి శంకరాచార్య వారు. ఇది ఎంత బోధపడుతుందో ఎంత బోధపడి ఇట్లా చెప్పగలనో నాకు తెలియదు, భయమే నాకు. చూద్దామండి. ఏమయ్యా, వేదంలో ఈ ఆత్మ ఆత్మ ఇది శరీరం కన్నా భిన్నమైనటువంటిది అని ఒక మాట ఉంది కదా. దేహోనాహం బ్రహ్మైవాహం అంటున్నావు కదా, నేను దేహమును కాదు బ్రహ్మము. అక్కడ రెండు పదాలు వాడేవా లేదా? అంటే దేహం కంటే భిన్నమైందని చెబుతున్నావు కదా. అక్కడ నువ్వు పరిచ్ఛేదం చేసావా చేయలేదా? దేహం వేరు బ్రహ్మము వేరు అని అన్నావు. అన్నం అంటే రెండు పదార్థాలు ఉన్నాయి, ఈ పదాల్లోకి వెళ్ళాము. ఒక వస్తువు కొనుక్కున్నామని ఇంటి వాళ్ళు చెప్పారు. అవి రెండు వస్తువులు కనిపిస్తే అది కాదు ఇది అని మనం మర్చిపోయాం అనుకోండి, పక్క వాళ్ళు చెప్తారు నువ్వు ఇది కాదయ్యా కొనమని అమ్మ చెప్పింది, ఇది కొనమని చెప్పింది. అలా ఇది దేహం కాదయ్యా నువ్వు పరమ అంటే అక్కడ నువ్వు వేదం చేత ఇక్కడ ఆ మాట చెప్తున్నారు. ఆగమేన ఆత్మా పరిచ్ఛేద్యతే. అంటే ఆగమేనంటే శాస్త్రం చేత వేదం చేత, పరిచ్ఛేద్యతే అంటే ఇది ఇక్కడ ఉంది అని తెలుస్తుంది. జ్ఞాయతే లేదా లిమిటేషన్ ఉందా లేదా. ప్రత్యక్షాదినాచ పూర్వం ఇది ప్రత్యక్షంగా కనిపిస్తుంది అని కొంతమంది, కనిపించదు అని కొంతమంది, అంతటా ఉందని అంటారు, ఎవరికి కనిపించదు. ఇలాగ దానికి ఒక విభజన కనిపిస్తుంది కదయ్యా. నువ్వు విభజించడం సాధ్యం కాదని అంటావేటి, నువ్వు అపరిచ్ఛిద్యం అంటావేటి అంటే ఇప్పుడు వెంటనే అంటున్నారండి. ఇది పూర్వపక్షి అనే, ఎప్పుడు కూడా నను అనే పదంతో కనుక ఒక వాక్యం వస్తే అది పూర్వపక్షి అండి. పూర్వపక్షి అంటే ముందు క్వశ్చనింగ్ స్టార్ట్ చేస్తాడు, ఒక ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేస్తాడు, రాంగ్ ఆర్గ్యుమెంట్ ట్రై చేస్తాడండి. రాంగ్ ఆర్గ్యుమెంట్ని ఎలిమినేట్ చేయడం ద్వారా అసలు విషయం బయట పెట్టాలని. దానికి ఇక్కడ ఆయన అవతల అంటే నా ఆత్మన స్వతసిద్ధత్వాత్. ఆత్మ అనేటటువంటి స్వతసిద్ధమైనటువంటి వస్తువు అయ్యా. స్వతసిద్ధం అది అక్కడ ఉన్నది, అది అక్కడ ఉన్నది. ఏమి సిద్ధి ఆత్మని ప్రమాతై గ్రమిస్సో ప్రమాణ అన్వేషణ భవతి. అంటే సిద్ధేహి సతి ఆత్మని ప్రమాతై, ఈ తెలుసుకునేటటువంటి వాడు వీడు. నేను మనం మాట్లాడుకుంటున్నామండి, ఆత్మ గురించే మాట్లాడుకుంటున్నాం. కానీ నాకు ఆత్మ ఉందని నాకు తెలుసు, మీ ఆత్మ మీకు ఉందని మీకు తెలుసును. కానీ మీరు అనుభూతి పొందారా? పొందలేదయ్యా. అంటే పొందనప్పుడు ఈ ద్వైతం కనిపిస్తూ ఉంటుంది నీకు, పొందిన తర్వాత అనుభూతి పొందాక అక్కడ అద్వైతం అయ్యా. కానీ ఆత్మ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఈ దేహం పొందని క్రితం ఉంది నాకు. ఈ దేహం వదిలిపెట్టేసిన తర్వాత కూడా ఈ ఆత్మ ఉంటూనే ఉంటుంది, అది ఎక్కడికి పోదది. అది స్వతసిద్ధమైనటువంటిది. నహి పూర్వం ఇత్థం అహం ఇది ఆత్మానం అగ్రమాయ పంచాత్. ఇక్కడ చూద్దాం, ఇంకొంచెం పెద్ద అక్షరాలు చేస్తాను ఇక్కడ. నహి పూర్వం ఇత్థం అహం ఇది ఆత్మానం అప్రమాయ పశ్చాత్ ప్రమేయ పరిచ్ఛేద్యాయ ప్రవర్తతే. ఈ నా అనేది ఇక్కడికండి. నా ప్రవర్తతే, ఎవరు కూడా ఇలా ప్రయత్నం చేయరు. నేను ఇలా ఉండేవాడిని, పూర్వం ఇత్థ అహం ఇలా ఉండేది, నేను అలా ఉండేవాడిని, ఇప్పుడు ఇలా ఉన్నాను అనేది ఈ పరిచ్ఛేద్యాయ ప్రమేయ పరిచ్ఛేద్యాయ న ప్రవర్తతే. ఆత్మ విషయంలో అది వర్తించదయా. నహి ఆత్మానామ కశ్చిత్ అప్రసిద్ధో భవతి. నేను అనేది తెలియని వాడు ఎవడు ఉండడు. ఆ నేను ఏమిటో తర్వాత విషయం, కానీ నేననే మాట ప్రతివాడు వాడుతూనే ఉంటాడు. అది చెప్తున్నాడండి.
ఆత్మానామ ఆత్మ అనేటటువంటి కస్యచిత్ అప్రసిద్ధ నా భవతి. నా మొదలు ఉన్నది చివరికి పెట్టుకోండి. ఎవడికి తెలియని మాట కాదు ఆత్మ అనేటటువంటిది, అందరికీ తెలుసును. ఎంతవరకు తెలుసును? కొంతే తెలుసును, పూర్తిగా తెలియదు. తెలుసునా తెలీదా? బజార్ ఎక్కడికి వెళ్ళావు? ఎవరు వచ్చింది? ఎవరు? నేనే వచ్చాను. ఆ నేనని వాడేస్తున్నాం మనం. నేను వాడుతుంటే మన లోకం అంత జీవితం గడుస్తుంది. నేను ఉద్యోగంగా అప్లికేషన్ పెడుతున్నాను, లేదా నేను ప్రయాణం చేసి వచ్చాను, లేదా ఇంకో దాన్ని చేసి వచ్చాను, ఇంకో కార్యక్రమం చేశాను. నేను ఏ పని చేయలేదు. అన్నిట్లో నేను వాడుతూనే ఉన్నాం. అంచేత అది అప్రసిద్ధమైన పదం కాదు, ప్రసిద్ధమైన పదమే. శాస్త్రంతో అయితే ఇక్కడ మరి వేదం యొక్క శాస్త్రం యొక్క ప్రయోజనం ఏమిటయ్యా? నీకు నువ్వు నేననే మాట నీకు తెలుసును అంటున్నావు కదా. అక్కడ చెప్తారండి ఇది మొత్తం మన వేదాంతానికి అంతకి సారం, డికాషన్ పెట్టారండి ఇక్కడ. ఈ ఒక్క రెండు వాక్యాలు. శాస్త్రంతో అంత్య ప్రమాణం అతద్ధర్మాధ్యారోపణ మాత్ర నివర్తకత్వేన ప్రమాణత్వం ఆత్మని ప్రతిపద్యతే నతు అజ్ఞాతార్థ జ్ఞాపకత్వేన. ఇక్కడండి ఇక్కడ ఏంటంటే శాస్త్రం అంటే వేదం అని అర్థం అండి. ఈ వేదం శాస్త్రం అంటే మన వేదాంత శాస్త్రం దేనికోసం వచ్చిందయ్యా ఇది? ఇక్కడ చూసుకోండి. అంత్యం ప్రమాణం అతద్ధర్మాది ఆరోపణ మాత్ర నివర్తకత్వేన. మీద పాము ఉందండి. వాడు చీకట్లో వెళుతున్నాడు. గాలిగా అది ఆకుల మీద ఉంది కొత్త తాడు. ఆ గాలికి ఆకులు కదిలి ఆ తాడు కూడా కదులుతుంటే పాము కదులుతున్నాడు, వీడు పడ్డాడండి. ఆ వణికిపోతున్నాడు, చెమటలు పట్టేస్తున్నాయి, గట్టిగా కేకలేసాడు. ఇంట్లో వాళ్ళు వచ్చారు, లైట్ అట్టుకొచ్చారు, చూపిస్తే అక్కడ తాడు ఉందండి. ఇప్పుడు నిజంగా అక్కడ పాము ఉన్నదా లేదా, ఏమైంది అంటే ఇక్కడ ఆ ఉదాహరణ గుర్తుపెట్టుకోండి. అతద్ధర్మాది ఆరోపణ మాత్ర. ఆ తాడు యొక్క లక్షణం ఏంటి? తాడు యొక్క స్వభావం ఏంటి? తాడు యొక్క లక్షణమే అది తద్ధర్మము. తద్ధర్మం అంటే దాని యొక్క ధర్మం అది. తాడు యొక్క లక్షణం. తాడు ఎలా ఉంటుందంటే వంకర టింకరగా ఉండడం. దేని మీద ఆధారపడితే అది కదిలితే తాడు కూడా కదులుతుంది, అది దాని ధర్మము. కానీ దాని మీద ఏమైందంటే అతద్ధర్మ ఆరోపణం. దానికి సంబంధించినటువంటి ఇంకొక వస్తువు యొక్క ధర్మాన్ని దాని మీద ఆరోపించడం జరిగింది. ఆరోపించడం అంటే లేనటువంటి దాన్ని ఉన్నట్టుగా అనుకోవడం అండి, అది ఆరోపణ చేయడం అంటే. ఎలిగేషన్ అంటాం మరి ఇంగ్లీష్ అయితే ఆరోపణకి. కానీ ఇక్కడ ఎలిగేషన్ కాదండి, ఒక దాని మీద ఇల్యూషన్, అది ఇమాజిన్. ఇక్కడ అతద్ధర్మ అధ్యారోపణ మాత్రము నివర్తకత్వము. దానికి సంబంధించని ఒక ధర్మమును దాని మీద ఆరోపించినది దాన్ని తొలగించుట, అది వేదం యొక్క ప్రయోజనం అయ్యా. అంటే నీ మనస్సు మీద ఏ అజ్ఞానం అయితే పొరలు కప్పి అది నువ్వు కాదు ఇంకోటి ఏదో అనేటటువంటి మనకి భ్రాంతిలో ఏదైతే పడేస్తుందో ఆ అజ్ఞానం, ఆ అజ్ఞానాన్ని తొలగించుటయే వేదశాస్త్రముల యొక్క ప్రయోజనం. కానీ అది కొత్తగా ఇంకో అర్థాన్ని చెప్పటి పాఠం చెప్పడానికి కాదు. అంతే తప్ప అది చూడండి, మళ్ళీ చెప్తాను. అంత్యం ప్రమాణం అతద్ధర్మ అధ్యారోపణ మాత్ర నివర్తకత్వేన. అతద్ధర్మం అంటే దానికి సంబంధించిన కాదు, దానికి సంబంధము లేనటువంటి ఇంకొక వస్తువు యొక్క ధర్మమును ఆరోపణ మాత్రం ఏదైతే దాన్ని నివర్తించుట, ఉన్న ఆ లక్షణం పాము యొక్క లక్షణమును తొలగించుట, అది లైట్ చేసేటటువంటి పని అండి. అవతలాడు పట్టుకొస్తే లైట్ తోటి దాని ప్రయోజనం అది సరిగ్గా, అది ప్రమాణత్వం. ఆత్మని ప్రతిపద్యతే, అది ఆత్మయందు జరిగినటువంటి ఆ భ్రాంతిని తొలగించుట. నటు అజ్ఞాతార్థ జ్ఞాపకత్వేన. ఇప్పుడు సామాన్యంగా మనం ఏదో హై స్కూల్లో చదువుతున్నప్పుడు పద్యాలు, మొన్న ఎగ్జామ్ ఉంది, పరీక్షకు వెళ్ళాము. ఈ పరీక్షలో కొన్ని పద్యాలు ఉంటాయి, దానికి అర్థాలు రాయమంటారు, ప్రతిపదార్థాలు రాయమనేవారు. అక్కడ ఏంటంటే మనకు తెలియని పదం ఏదో వచ్చిందనుకోండి, రాయం, ఆన్సర్ రాయం. లేక మనం చదువుకొచ్చిన మర్చిపోయాం అనుకోండి, పక్కన ఏమన్నా హింట్ ఇస్తే రాసేస్తాం. అంటే అజ్ఞాతార్థ జ్ఞాపకత్వేన, మర్చిపోయిన తెలియనటువంటి ఒక అర్థమును జ్ఞాపకం చేయడానికి వచ్చిందా, దానికోసం తెలియని అర్థం చెప్పడానికి వచ్చిందా? తెలియని అర్థం చెప్పడానికి రాలేదు వేదం. వేదాంతమును ఉన్న భ్రాంతిని తొలగించడానికి వచ్చింది. ఇదండి మొత్తం. ఈ మాట ఎక్కడ చెప్పారయ్యా అంటే బ్రహ్మసూత్రాలు చెప్పారయ్యా మొదటి ప్రకరణంలో. తథాచ శృతి యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ య ఆత్మ సర్వాంతర ఇది బృహదారణ్యక ఉపనిషత్తులో ఫలానా వాక్యం అక్కడ ఉందయ్యా చూసుకోండి అని చెప్పి, యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ య ఆత్మ సర్వాంతర. ఈ బ్రహ్మము
అన్ని సర్వాంతర్యామి అయినటువంటి ఆ బ్రహ్మము అదే ఆత్మ. అది సాక్షాత్ అపరోక్షం, నీ కంటికి కనిపించదు, అది పరోక్షంగా ఉన్నట్టు అనిపిస్తుంది. దాన్ని తొలగించుట, అంటే భ్రాంతిలో ఉన్నదాన్ని తొలగించాలని ఏమని చెప్పారు తెలుసునా అండి? అపరోక్షం అన్న. పరోక్షం అంటే కంటికి కనిపించట్లేదు, అది సామాన్యంగా జరిగేది, దాన్ని తొలగించుట అపరోక్షం. ప్రత్యక్షం అనొచ్చు కదా. మనం ఉండేటటువంటి కండిషన్ నుంచి ఇంకో రివర్స్ చేయాలి, అపరోక్షం అంటారండి. యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ. అది అపరోక్షమైనటువంటి, అంటే ప్రత్యక్షమైన దాని పర్యాయ పదం అది. అది బ్రహ్మాది సర్వాన్ని. యస్మాత్ ఏవం నిత్య అవిక్రియ. ఇప్పుడు చూడండి, యస్మాత్ ఏవం నిత్య అవిక్రియ చ ఆత్మ తస్మాత్ యుద్ధస్వ. ఇప్పటికీ మన అర్జునుడి దగ్గరికి చేరుతున్నాడండి ఈయన. యస్మాత్ ఏవం నిత్య అవిక్రియ చ ఆత్మ. ఇప్పుడు 11వ శ్లోకంలో ఎవరి గురించి ఏడవకూడదో వాళ్ళ గురించి ఏడుస్తున్నావయ్యా నువ్వు అని చెప్పుకొచ్చారు. ఆత్మ గురించి ఆత్మతత్వం తెలియక ఇప్పుడు ఆత్మతత్వం చెప్పాడు కనుక మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ టార్గెట్ మీద మళ్ళీ హిట్ చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఏవం, ఈ విధంగా ఆత్మ ఎటువంటిది? అది నిత్యమైనటువంటిది, ఎల్లప్పుడూ ఉంటుంది. ఏదో భూమిలో కొన్నాళ్ళు ఉంటుంది, చాలా కాలం ఉంటుంది, చిరంజీవిత్వం. అలాంటి చిరంజీవిని కూడా ఇక్కడ నిత్యత్వంగా తీసుకొద్దండి. చిరంజీవి కూడా ఎప్పుడో వెళ్ళిపోవాల్సిన వాడే ఎవరైనా సరే. ఇక్కడ అవిక్రియ, ఏ రకమైన మార్పులు లేవు. అటువంటి ఆత్మ ఉన్నప్పుడు నీ యుద్ధంలో వాడిని చంపుతాను వీడిని చంపుతాను బెంగెట్టుకుంటావు నువ్వు అసలు. తస్మాత్ అంచేత ఏం చేయాలి? తస్మాత్ యుద్ధస్వ, అంచేత యుద్ధం చెయ్యి. అంటే ఏంటంటే యుద్ధాద్ ఉపరమం. అంటే ఇక్కడ యుద్ధాద్ ఉపరమం మాకర్షీ. యుద్ధం చెయ్యి అనేటటువంటిది అంటే ఆర్డరా, లేక ఇంకోట? నేను యుద్ధము నయోత్స్యే, నేను యుద్ధము చెయ్యను అని అన్నాడంతగా అర్జునుడు. 2వ అధ్యాయంలో మనకి 9వ శ్లోకం 10వ శ్లోకం దగ్గర వచ్చాడు, నేను యుద్ధం చెయ్యను అనేసాడు. ఇప్పుడు ఏమని అర్థం అనమాట? నువ్వు చెయ్యను అనేటటువంటి భావాన్ని వదిలిపెట్టు. ఇక్కడ చూడండి, యుద్ధం ఉపరమం మాకార్షి. ఉపరమం అంటే ఇంక యుద్ధం చెయ్యను అనేది మాకార్షి, అది చెయ్యకు నువ్వు. యుద్ధము చెయ్యను అనేది చెయ్యకు అంటే యుద్ధం చేయమని అర్థం వస్తుందండి. అంటే నెగిటివ్గా చెప్పాలి. నేను చెయ్యను అన్నాడు కదా, ఆ మాట మళ్ళీ వాడుతూ అది తప్పు సుమా, నువ్వు ఏ మాట అయితే తప్పు మాట అన్నావో ఆ తప్పు మాట తప్పది, అసలు ఒప్పిది అని ఇక్కడ చెప్పుకొస్తున్నానండి. ఇప్పుడు దీని తర్వాత వాక్యం చూడండి. నహి, అక్కడ యుద్ధస్వ అనేది మామూలుగా విధి పదంలా కనిపిస్తుందండి. ఆర్డర్ చెయ్యి. అక్కడ ఆయన ఏమన్నాడు అర్జునుడు? నా మైండ్ బ్లాక్ అయిపోయింది. మాం షాధి శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం అని అన్ని మాటలు వాడాడండి. శిష్యస్తేహం, తే అహం శిష్య, నేను నీకు శిష్యుణ్ణి. షాధి, శాసించు. ఎంచేత? ప్రపన్నం, దిక్కు తోసకుండా ఉన్నటువంటి వాడిని నేను. ఏమీ తెలియట్లేదు, మైండ్ బ్లాక్ అయిపోయింది, అటువంటి వాడిని నేను శరణాగతి కోరి వచ్చాను, అంచేది నువ్వు శాసించు అని అంటే, ఆ శాసించన్నాడు కనుక యుద్ధస్వ అంటే యుద్ధం చెయ్యి అని అర్థం చెప్పచ్చు. కాదుటండి శంక, అది గొప్పదనండి భాష్యంలో. నహి అత్ర యుద్ధ కర్తవ్యత విధీయతే. యుద్ధం చెయ్యమని చెప్పే విధి కాదు ఇక్కడ. యుద్ధే ప్రవృత్తి. అసలు అర్జునుడు ఎలా వచ్చాడు రంగానికి? యుద్ధం చేయనంటూ వచ్చాడు. ఇంటి నుంచి బయలుదేరేప్పుడు యుద్ధం చేస్తాను బయలుదేరి వచ్చాడు. యుద్ధే ప్రవృత్త ఏవహి, యుద్ధం చేస్తానని ఆ ప్రవృత్తితో ఉన్నటువంటి వాడు. అసౌ శోకమోహ ప్రతిబద్ధ, శోకము మోహము ఈ రెండింటి చేత కట్టివేయబడినటువంటి వాడై తూష్ణీం ఆస్తే. తూష్ణీం ఆస్తే అంటే నిశ్శబ్దంగా కూర్చున్నాడు, సైలెంట్గా ఉండిపోయాడు. ఇప్పుడు అతను ఏం చేయాలి? శోకమోహాల చేత కట్టబడి ఉన్నాడు అతను. ఇంకోటి ఏమన్నాడు? నేను చెయ్యను. నయోత్సే ఇది గోవిందం ఉక్తా తూష్ణీం బభూహ, అక్కడ వాక్యం అండి. అందుచేత చెయ్యను ఏదైతే అంటున్నాడు, తూష్ణీం ఆస్తే తస్య కర్తవ్య ప్రతిబంధ అపనయన మాత్రం భగవతా క్రియతే. కర్తవ్యం ఏమిటి? క్షత్రియుడికి యుద్ధం చేయుట. దానికి ప్రతిబంధం ఏమిటి ఇక్కడ? శోకమోహాలు. ఇప్పుడు చేయవలసిన ఏమిటి? ఆ శోకమోహాలను తొలగించడం, అపనయనం. అంతవరకే చేస్తున్నాడండి పరమాత్మ. అంటే ఇతను యుద్ధము చేయుటకు వచ్చినటువంటి వాడు యుద్ధము చేయను అనేటటువంటి మాట అనడానికి శోకమోహములు ప్రతిబంధకంగా ఉన్నాయి కనుక ఆ ప్రతిబంధకాలని అపనయనం అంటే చెప్పాను మొన్న. ఉప రెండు చెప్పానండి. ఉప అంటే దగ్గర చేర్చడం, అప అంటే తొలగించడం, దూరంగా పెట్టడం. ఏమండి? అపనయన మాత్రం, శోకమోహంను తొలగించడం మాత్రమే భగవత క్రియతే.
తస్మాత్ యుద్ధస్వ ఇది అనువాద మాత్రం నా విధి. అతను అన్నటువంటి మాటని బట్టే ఇతను అన్నాడు తప్ప ఇది విధి కాదు, విధి వాక్యము కాదు అని ఇక్కడికి ఈ భాగం తీసుకొచ్చారండి 18వ శ్లోకంలో. ఇక్కడ తర్వాత దాంట్లో ఇంకా ఇప్పుడు 19వ శ్లోకంలో ప్రవేశిస్తూ మళ్ళీ దానికి చిన్న ఇంట్రడక్షన్. శోక మోహాది సంసార కారణ నివృత్త్యర్థం గీతాశాస్త్రం నా ప్రవర్తకం ఇది. ఇప్పుడు చెప్పిన ఎంత చక్కగా ఒక్కొక్క స్టెప్ చూసుకోండి. నెగిటివ్ని తొలగించుటయే దాని ప్రయోజనము. నక్సలైట్స్ వేసిన దాంట్లో ఒక బుల్లెట్ బాడీలో గుచ్చుకుపోయిందండి. ఇప్పుడు సర్జను ఆ లోపలికి గుచ్చుకుపోయినటువంటి ఆ బుల్లెట్ని తీయటయే ఆయన ప్రయోజనం. దాంతో అనుబంధమైనటువంటి చిన్న చికిత్స కూడా చేస్తాడు. కానీ చికిత్స చేయడం అక్కడ ప్రధానం కాదు, ఉన్న దోషాన్ని నివారించుట. ఇక్కడ భగవద్గీత యొక్క ప్రయోజనం ఏమిటి, గీతాశాస్త్రం యొక్క ప్రయోజనం ఏమిటి ఇక్కడ స్పష్టంగా చెబుతున్నాడండి. ఇక్కడ ఎలా అయితే పరమాత్మ కర్తవ్యం చేయవలసినటువంటి దానికి చెయ్యకుండా అడ్డపడుతున్నటువంటి వాటిని తొలగించడం ఎలాగైతే తన కర్తవ్యం అనుకుని ఆయన చెప్పాడో, ఇక్కడ గీతాశాస్త్రం కూడా అలాగే చేస్తుంది. ఏమిటది? శోకమోహాది సంసార కారణ నివృత్త్యర్థము. మన సంసారంలో ఉండడానికి, ఈ లౌకికమైన జీవనం గడపడానికి కారణం ఏంటయ్యా? శోకమోహములు. అంచేత ఈ శోకమోహముల మూలంగా ఏర్పడినటువంటి ఈ సంసారానికి ఏం చేయాలి? ఇందులో బయటపడాలంటే ఆ కారణం నివృత్తి చేయాలి, శోకమోహమును తొలగించాలి. అది గీతాశాస్త్రం. నా ప్రవర్తకం, ఇలా ప్రవర్తించని కాదు, అలా చెయ్యొద్దని చెప్పడంటండి. నెగిటివ్ని తొలగించటే ఇక్కడ ప్రయోజనం. పాజిటివ్గా ఉండమని చెప్పక్కర్లేదు సార్. నా ప్రవర్తకం, ఇలా ఉండు అలా ఉండు అని చెప్పడం రాలేదు గీతా. ఏతస్యార్థస్య సాక్షిభూతే రుచౌ ఆనినాయ భగవాన్. ఈ మాట చెప్పడానికి ఆయన సొంతంగా తన మాటలో ఆయన వేదంలోంచి, ఋగ్వేదంలోంచి 2 రుక్కులు పట్టుకొచ్చాడు ఆయన. 2 రుక్కులు అంటే, రుక్కులు అనేది సామవేదంలోనే ఉంటాయి. రుక్కు అనేది ఒక రకమైనటువంటి మంత్రం అండి. మంత్రంలో లక్షణాలు ఉంటాయి. మంత్రం అనేటటువంటిది ఒక ప్రోజు టైపులో ఉండొచ్చు. అది ప్రోజు టైపులో ఉంటే ఆ మంత్రాన్ని యజుస్సు అంటారు. అవి ఎక్కువగా ఉండేటటువంటి వేదాన్ని యజుర్వేదం అంటారు. అంటే ఓన్లీ పొయిటరీ, ప్రోజే ఉంటుంది అనుకోకండి. రోజు 90% ఉంటే 10% పొయిటరీ కూడా ఉంటుంది అక్కడక్కడ, యజుస్సులే. అలా కాకుండా ఋగ్వేదంలో 90% రుక్కులు ఉంటాయి, అక్కడక్కడ ప్రోజు కూడా ఉండొచ్చు. సామవేదంలో ఉన్నవన్నీ కూడా రుక్కులకే గానం చేయడం జరుగుతుంది, అధరం లేదు, అన్ని మిక్స్లు ఉంటాయి. అంటే ఇక్కడ 2 రుక్కులను పట్టుకొచ్చాడు ఆయన. ఎక్కడి నుంచి? వేదాల నుంచి. అంటే వేదాంత ఏతస్య అర్థస్య సాక్షిభూతే. ఈ విషయానికి, ఈ అర్థానికి సాక్షిభూతమైనటువంటివి అంటే ఇదే విషయాన్ని తెలియజేసేటటువంటివి ఎప్పటి నుంచి ఉన్నాయి? కృష్ణ పరమాత్మ ఆవిర్భావం కానప్పటి నుంచి, అవతారం ధరించినప్పటికే వేదాలు ఉన్నాయి మనకి. కృష్ణ పరమాత్మ మధ్యలో వచ్చాడు, మధ్యలో వెళ్ళిపోయాడు ఆయన. ఈ రూపంలో, పరమాత్మ రూపంలో ఎప్పుడు ఉన్నాడు ఆయన. ఇక్కడ అవతరించే ముందరే ఈ రుక్కులు ఉన్నాయి. ఆ 2 రుక్కుని ఇక్కడ కింద రిఫర్ చేస్తున్నాడు ఆయన. ఆనినాయ, నిననం అంటే తీసుకురావడం. ఆనినాయ తీసుకొచ్చాడు ఎవరు? భగవాన్, భగవంతుడు కృష్ణుడు. ఏమిటి తీసుకొచ్చాడయా? సాక్షిభూతే రుచౌ, 2 రుక్కులు పట్టుకొచ్చాడు. యత్తు మన్యసే యుద్ధే భీష్మాదయ మయా హన్యంతి అహం ఏవ తేషాం హంతా ఇది ఏషా బుద్ధి మృషా ఏవతే. అర్జున, నువ్వు 2 రకాల తప్పు ఆలోచనలు చేసేవాయా. 2 తప్పు ఆలోచనలు ఏమిటంటే, యుద్ధే మన్యసే, నువ్వు ఇలా అనుకుంటున్నావు, భీష్మాదులందరూ కూడా నా చేత చంపబడుతున్నారు. భీష్మాదయ మయా హన్యంతే, నా చేత చంపబడుతున్నారు. ఇంకోటి, అది ప్యాసివేషన్ చెప్పాడు. యాక్టివేషన్ అహమేవ తేషాం హంత, నేనే వాళ్ళని చంపుతున్నాను అవుతున్నాను. వాడు చచ్చిపోతున్నారంటే ఎవరి చేతిలో చచ్చిపోతున్నాను కూడా కాదు. రెండో మాట, నేను కారకుండా అవుతున్నాను వాడి మరణానికి. ఇవి 2 తప్పు ఆలోచనలు అండి. వాడు ఇప్పుడు ఈ వేదాంతపరంగా ఇంతవరకు మనం చదివినటువంటి 18 శ్లోకాల్లో తాత్పర్యం ఏంటండి అంటే, చివరికి ప్రారంభించి 11వ శ్లోకంలో ప్రారంభించాడు, 18 అప్పుడు 8 శ్లోకాలు అయిపోయింది భగవద్గీత. భగవద్గీత ప్రయోజనం మొత్తం 8 శ్లోకాల్లో అయిపోయిందండి. ఏమని చెప్పాడు అక్కడ? చచ్చేటటువంటి వాళ్ళు వాళ్ళ బాడీలు తప్ప వాళ్ళ ఆత్మలు కావు, స్పష్టంగా చెప్పేసేటటువంటి. అది శాశ్వతమైనటువంటివి. అటువంటి దాన్ని భీష్మాదులు నా చేత చచ్చిపోతున్నారు, ఇంకోళ్ళ చేత చచ్చిపోతున్నారు, ఏ ఆలోచన ఏంటో అసలు? అది తప్పు ఆలోచన. రెండోది, నువ్వెవరు చంపడానికి, వాళ్ళెవరు చంపబడ్డానికి?
నువ్వు కర్తవి కాదు. ఇంచేత ఆత్మీయ లక్షణం ఏంటంటే దానికి క్రియాభాగం లేదని చెప్పాడు. ఇందాక మనం చదువుకున్నాం మాండూక్యంలో. అది ఏ రకమైనటువంటి పని చెయ్యదు, ఏ రకమైన పని చేయదు, అలక్షణం. ఏ లక్షణం లేనటువంటి వాడికి నువ్వేమని చెప్తున్నావు? వాళ్ళ లక్షణాన్ని ఆపాదిస్తున్నావు. ఏమన్నా లక్షణం? నా చేత నేను చంపుతున్నాను అంటే చంపేటటువంటి లక్షణం ఈ ఆత్మకు ఉందని, నీలో ఉన్న ఆత్మకి చంపే లక్షణం ఉందని నువ్వు చెప్తున్నావు. అది వేదాంత ఘోష అంతా కూడా దాని లక్షణం లేదయా అని చెప్తోందా? నువ్వేమో లక్షణం ఆపాదిస్తావా? ఇది రెండు తప్పులండి అని చెప్పి, ఎత్తు మన్యసే, ఏదైతే నువ్వు అనుకుంటున్నావో, యుద్ధే భీష్మాదయ మయా హన్యంతే, భీష్ముడు మొదలైనటువంటి వాళ్ళందరూ ఏం చేయాలి? భీష్మ ద్రోణ ప్రముఖత అన్నాడు కదండి. భీష్ముడు, ద్రోణాచార్యులు, కృపాచార్యులు, అశ్వత్థామ వీళ్ళందరూ కూడా ఆదయ మొదలైన వాళ్ళందరూ కూడా ఎట్సెట్రా మయా హన్యంతే, నా చేత చంపబడతారు. అహమేవ తేషాం హంత, నేనే వాళ్ళని చంపేవాడిని. ఇది ఏషా బుద్ధి. ఈ రెండు రకాలు కలిసినటువంటి ఏ బుద్ధి అయితే ఉందో అది ముర్షా ఏవతే, అది అబద్ధము, అది తప్పు. కథం, ఎలాగయ్యా అంటే ఇప్పుడు ఇప్పుడు ఇందాక చెప్పాడు రెఫరెన్స్ ఏం పట్టుకొస్తున్నాడు? రుక్కులు పట్టుకొస్తున్నాడు వేదం నుంచి. ఆ వేదాంత వాక్యాన్ని ఇక్కడ పట్టుకుని చెప్తున్నాడండి. ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌతో న విజానీత నాయం హంతి నహన్యతే. ఇంతవరకు చెప్పినటువంటిది ఒక్క శ్లోకంలో తీసుకొచ్చేసేయండి. ఇహ పదవిభాగం చేసుకుంటే ఒకసారి అందులో అనుకోండి. గొప్ప శ్లోకాలు ఇవి, అద్భుతమైన శ్లోకాలు. మీలో మీరు అనుకోండి, మెల్లగా చదువుతాను, మీలో మీరు అనుకోండి, అన్మ్యూట్ చేయొద్దు. ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః. అంటే తో కాస్త మన పదవిభాగం చేస్తే విజానీతః నాయం హంతి నహన్యతే. అదండి. ఇప్పుడు కొంచెం ప్రారంభిద్దాం. ఇవాళ ఎక్కువ అవ్వకపోవచ్చు, జస్ట్ ప్రారంభం. యహ ఏనం ప్రకృతం దేహినం వేత్తి జానాతి హంతారం హననక్రియాయా కర్తారం యహ చ ఏనం అన్యః మన్యతే హతం దేహ హననేన హతః అహం ఇది హననక్రియాయా కర్మభూతం. ఎవడైతే ప్రకృతం దేహినం వేత్తి, ఎవడైతే ఈ జీవుడిని అంటే యాక్షన్లో ఉండేటటువంటి వాడు, ఏ అనేటటువంటి వాడు బి అనేటటువంటి వాడు కొడుతున్నాడు, ఏ కొట్టేటటువంటి వాడు బి కొట్టబడేటటువంటి వాడు, లేదా ఏ చంపేటటువంటి వాడు బి చంపబడేటటువంటి వాడు. ఇప్పుడు ఏ గురించి చెప్తున్నాడండి? ప్రకృతం దేహినం వేత్తి. దేహి అంటే చెప్పామండి, దేహము వేరు, దేహములో ఉండేవాడు దేహి, దేహము కలవాడు దేహి. దేహం కలవాడంటే ఓనర్ ఎవరు ఈ దేహానికి? ఆయన జీవుడు లోపల ఉన్నాడు, ఆయన ఓనర్ దీనికి, ఈ దేహానికి. ఆయన వెళ్ళిపోతే దీనికి వాల్యూ ఏం లేదు, తీసి అవతల పడేస్తారు. అంచేత ఎవరైతే ప్రకృతం దేహినం వేతి, ప్రస్తుతం ప్రకృతం అంటే ఏ వ్యక్తి అయితే దేహినం తనలో ఉన్న జీవుణ్ణి ఏనం ఏనం జానాతి, ఏనం ఈ లోపల ఉన్నటువంటి ఆ జీవుని, ఏనం ప్రకృతం దేహినం ఈ లోపల ఉన్నటువంటి జీవుణ్ణి యహ వేత్తి, ఎవడు తెలుసుకుంటాడు? జానాతి, ఏమని తెలుసుకుంటాట? హంతారం అయం హంత, హంత అంటే చంపేడు. హనన క్రియాయా కర్తారం, ఇప్పుడు చంపుట అనేటటువంటి పనికి కర్త నేను, అంటే సింపుల్గా నేను చంపుతున్నాను అని ఎవడైతే తెలుసుకుంటాడు. ఇంకోటి యశ్చ ఏనం, ఈ జీవుణ్ణి ఇంకోడు అంటే వీడు కొట్టాడు, ఏనేవాడు బీని కొడుతున్నాడు, ఆ బి అనుకుంటున్నాడంటే ఏనం, వాడు తన జీవుని ఏమనుకుంటున్నాడంటే యశ్చ ఏనం, తన జీవుని అన్యహ మన్యతే హతం దేహ హననేనా, నన్ను వాడు ఈ దేహాన్ని చిత కొట్టేసాడు కనుక హతహ అహం, నేను చంపబడ్డాను. హతం, హతం అనే వాడికి దెబ్బ ఉంది, నేను కొట్టబడ్డాను, చంపబడ్డాను, చంపబడుతున్నాను, ఏ ఆధారం చెప్పుకోండి అక్కడ. అంటే చంపుతున్నానని వీడు అనుకుంటున్నాడు, చంపబడుతున్నాను వాడు అనుకుంటున్నాడు. అలాగా యశ్చ అంటే ఎవడైతే ఏనం అన్య, యశ్చ అన్య ఇంకొకడు అంటే ఇంకోటి అంటే బి అనమాట. ఏనం మన్యతే, తన జీవుని ఎలా అనుకుంటాడంటే హతం దేహ హననేన హతం హత అహం, నేను కొట్టబడ్డాను, నేను చంపబడ్డాను అని హనన క్రియాయా, క్రియ ఒకటే హననము. అక్కడ హనన క్రియకి వాడు కర్త అనుకుంటున్నాడు, వీడిక్కడ కర్మ అనుకుంటున్నాడు. కర్మ అంటే దేనిని అని అడుగుతుంటాం మనం. కర్మ ఎలా గుర్తించాలి? రాముడు పుస్తకమును పట్టుకొనెను,
రాముడు కర్త. దేని పట్టుకోవడం? పుస్తకమును. అది మనం నేను లాగా గురించి చెప్పుకుంటూ ఉంటామండి కర్మ గురించి చెప్పేప్పుడు. అలాగా ఇది కర్మగా అనుకుంటూ ఉంటారు. తౌ ఉభౌ న విజానీత న జ్ఞాతవంతౌ. ఇద్దరికి కూడా సరిగ్గా విషయాన్ని అర్థం తెలుసుకోలేదు వాళ్ళు. అవివేకేన ఆత్మానం అహం ప్రత్యయ విషయం. వాళ్ళు అవివేకంతో ఆత్మని, అంటే లోపల ఉండే ఆత్మని, అహం ప్రత్యయ విషయం, నేను అని చెప్పేటటువంటి విషయమునకు అసలు భావం ఏది ఏది వాడు ఆ ఆత్మని దృష్టిలో పెట్టుకుని అంటున్నాడు వాడు. నేను అంటున్నాడు. ఈ నేను అనే శబ్దము తన ఆత్మ గురించి చెబుతున్నాడు వాడు. అది అహం ప్రత్యయ విషయం. అహం నేను అనేటటువంటి మాటకు విషయమైనటువంటి ఆత్మను అవివేకము చేత ఇద్దరు కూడా తెలుసుకోలేకపోయారు అని అక్కడికి చెప్పాడండి. హంత అహం హత అస్మి అహం ఇది దేహహరణేన ఆత్మానౌ యౌ విజానీత తౌ ఆత్మస్వరూప అనభిజ్ఞౌ ఇత్యర్థ. హంత అహం హంత, నేను చంపేవాడిని. అహం హత అస్మి, అది వెనక మొదల పదాలు మార్చుకోండి. నేను చంపబడినటువంటి వాడిని అయ్యాను. ఇది దేహహననేనా, శరీరమును కొట్టుట చేత, ఆత్మానం, ఆత్మ గురించి, వాడి ఆత్మ గురించి వాడు అలా అనుకుంటున్నాడు, వీడి ఆత్మ గురించి వీడు ఇలా అనుకుంటున్నాడు. యౌ విజానీత, ఎవరైతే ఇలా అనుకుంటున్నారో, తౌ ఆత్మస్వరూప అనభిజ్ఞవు, ఆత్మ యొక్క స్వరూపం తెలియని వాళ్ళు వీళ్ళు. అభిజ్ఞులు అంటే తెలుసున్నాడు, అనభిజ్ఞులు అంటే అజ్ఞానులు. ఆత్మ గురించి ఇద్దరికీ కూడా తెలియదయ్యా అని చెప్పి అక్కడికి ఆ వాక్యం ఆపారండి. యస్మాత్, ఇంకా అక్కడి నుంచి వాక్యం తర్వాత మనం భాష్యం మళ్ళీ తర్వాత క్లాస్లో పెట్టుకుందామండి. మొన్న వేళ గురువారం నాడు క్లాస్ తీసుకోలేదని మళ్ళీ నెక్స్ట్ క్లాస్ వచ్చేలోపు క్లాస్ తీసుకుందాం అని వేళ క్లాస్ పెట్టుకున్నామండి. వీలున్నప్పుడల్లా అదనంగా క్లాసులు పెట్టుకుంటూ ఉందాం. ఇక్కడికి వేళ ఆపుకుందామండి. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావా కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణయేతి సమర్పయామి. హరి ఓం తత్సద్ బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామ.